కలిసిపోతారు. ఏదో హాయ్ అంటే హాయ్ అంటుంటారు. కానీ దానికన్నా ముఖ్యంగా ఇక్కడ ఆనాడు భక్తుడు రాసిన ఆ కీర్తనల యొక్క సంగీతం హాయ్ లోకము ప్రవచనం అంటే ఎంత సంతోషంతో ఆ మాట మనకు చెప్పినట్లు అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ క్రిస్మస్ గీతంలో ఉన్న ఆ మాట చాలా సంతోషకరమైంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే, మరి దీన్ని బట్టి మనం ఆలోచించుకుంటే ప్రకృతి సూర్యుడు కలిగించే ప్రతి ఉదయం ఎంతో ప్రశాంతంగా ఉంటుందో అంతకంటే మించిన ప్రశాంతత నీతి సూర్యుని ఉదయం. నీతి సూర్యుడు మన కొరకు ఉదయించాడు. ప్రకృతి సూర్యుడు అంటే రోజు మనకి ఉదయకాలంలో 5 తర్వాత లేదా 6 గంటలకు లేదా 6:30కు ఒక సూర్యుడు ఉదయిస్తున్నారు. ప్రకృతి సంబంధమైన సూర్యుడు. దేవుడు ఆనాడు సూర్యుడిని సృష్టించినప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే రాత్రి పూటంతా పిచ్చి పిచ్చి కళ్ళతోటి లేకపోతే ఏదోతోటి అవన్నీ పోతే లేకగానే మనకి ఒక రకమైన ప్రశాంతత పెరుగుతుంది, మనందరికి తెలిసే విషయం. కాబట్టి ఆ నీతి ఉదయం కన్నా నీతి సూర్యుడు ఉదయించడం చాలా శ్రావ్యమైంది. ఎందుకంటే దేవుడు ఈ లోకంలోనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీ హృదయంలో మన హృదయంలో ఇచ్చిన కొరకు యేసుక్రీస్తు మన కొరకు ఉదయించినట్లు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రకృతి సూర్యునికి లేకపోతే మన క్రీస్తైన నీతి సూర్యునికి ఎంతో భేదం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు ఆనాడు సృష్టించిన సూర్యుడు దాదాపు 4.6 మిలియన్ సంవత్సరాల కాలం నుండి 13,92,684 కిలోమీటర్ల వృత్తం కలిగి ఉంటాడు. సూర్యుడు అంటే మనకి ఒక 10 కిలోమీటర్లు అంటే 5 కిలోమీటర్లు అన్నట్టు మనకు కనపడదు. కానీ ఈ ప్రకృతి సూర్యుడే ఇందట 13,92,684 కిలోమీటర్ల వృత్తం కలిగి ఉంటారు. అంటే సూర్యుడు అంత గొప్పగా కనబడతారు. ఎందుకంటే ప్రకృతి సంబంధంగా సృష్టించిన సూర్యుడే అంత వృత్తం కలిగి ఉన్నాడంటే ఇక మనం ఆలోచించుకోవాలా. భూమి కంటే 11,900 రెట్లు ఉపరితలంలో పెద్దగా మరియు 5,500 సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగి ఉన్నది. కాబట్టి మనం సౌర వ్యవస్థలో సూర్యుడి కేంద్ర స్థానం కాబట్టి దాని గ్రహాలను సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. కానీ సూర్యుడి చుట్టూ తిరిగే ఏంటంటే గ్రహాలు. కానీ నీతి సూర్యుడి చుట్టూ తిరిగే ఏంటి? నీతి సూర్యుడు. యేసు ప్రభు ఒక నీతి సూర్యుడు మనకి జన్మించాడు. ఆ నీతి సూర్యుడి చుట్టూ తిరిగే ఏంటంటే దేవదూతలు. ఆ నీతి సూర్యుడి చుట్టూ తిరిగే ఒకటే మామూలుగా ప్రకృతి సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు. నీతి సూర్యుడి చుట్టూ తిరిగే ఏమిటంటే దేవదూతలు. కాబట్టి ఇక్కడ మనం ఒక మాట మనం కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చూద్దాం. భూమి అంతటా వ్యాపించున్నది, లోక దిగవంతముల వరకు వారి ప్రకటనలు బయట వెళ్ళుతున్నవి. వాటిలో సూర్యుడికి గుడారం వేసిన అతను తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడా చూడండి. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆ సూర్యుడు లేకపోతే భూమి యొక్క ఉపరితలం చూసినట్లయితే